రూపాయలకే భోజనం. ఇది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న కార్యక్రమం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మరియు హరే కృష్ణ సంస్థ రెండు సమన్వయంతో ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో కొన్ని సెంటర్లలో 5 రూపాయలకే భోజన కార్యక్రమం అందిస్తున్నారు. సో ఈరోజు హైదరాబాద్లో 5 రూపాయల భోజనం ఎలా ఉంది, దానికి అయ్యే ఖర్చు, దానికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ప్రజల యొక్క స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాము. హైటెక్ సిటీ ప్రాంతంలో చాలామంది అనుకుంటారు లక్షలాది వేలాది రూపాయల జీతం ఐటీ సంస్థ ఉద్యోగులు ఉంటారని. ఎవరు తినరు 5 రూపాయల భోజనం అనుకుంటారు. కానీ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క హైటెక్ సిటీ ప్రాంతంలో 720 ఒక్క రోజుకు 720 మంది ఇక్కడ భోజనం చేస్తారంటే నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. ఏం పేరే? ముత్యాలరావు. 5 రూపాయల భోజనం ఈరోజు తింటున్నా, ఇది వరకు తిన్నావా? ఇది కూడా తిన్నాయి. ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? మన ఇంట్లో ఉన్నట్టుందా? పర్వాలేదు. ఓకేనా? ఓకే. బాగుందా? क्या काम करते हैं आप? लेबर काम. ఎక్కడ? कहाँ कर रहे हैं? मेट्रो काम? नहीं, प्राइवेट. कैसे है भोजनम? अच्छा है. 5 रुपए को. क्या सब्जी क्या? दाल है. बस होता है 5 रुपए का. 10 का लिया. 10 2 प्लेट. 2 प्लेट लिए तो बस. डेली खा रहे थे इधर? डेली खाता. पहले इधर ही मैं सप्लाई करता था. काम नहीं मिले जब आके सप्लाई भी करता था. इधर भी. ₹5 5 రూపాయలకు ఒక ప్లేటు వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. నిమ్మకాయ చట్నీ, క్యాబేజీ, తర్వాత పప్పు. మూడు తోటకూర పప్పు. రైట్. రైట్. ఇప్పుడు 5 రూపాయలకు ఏమేమి తీసుకున్నామో చూసాం. వాళ్ళే ప్లేట్ ఇచ్చారు ఒకటి, ఆ తర్వాత క్యాబేజ్ కర్రీ, పప్పు, ఒక చట్నీ, ఏదైనా ఒక చట్నీ దొరుకుతుంది, రోజుకు ఒక చట్నీ, తర్వాత వాటర్ ప్యాకెట్. గతంలో మొదట్లో వాటర్ ప్యాకెట్ ప్రాబ్లం అయ్యేది. అది గమనించిన జిహెచ్ఎంసీ మరియు హరే కృష్ణ సంస్థ వీళ్ళు కలిసి వాటర్ ప్యాకెట్ కూడా చాలా చోట్ల, అంటే ఇంకా కొన్ని చోట్ల ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. మొదట్లో చాలా సమస్య ఉండేది, వాటర్ లేక బయట 5 రూపీస్ కావచ్చు 2 రూపీస్ కొనడము, లేదా వాటర్ లేకపోవడము, ఈ ఇబ్బందిని గమనించిన వీరు ఇప్పుడు వాటర్ ప్యాకెట్ కూడా 5 రూపాయల్లోనే ఇస్తున్నారు. యాక్చువల్లీ దీనికి ఇది 5 రూపాయలకు దొరుకుతుంది కదా. ఏం పేరు అన్నావు? రాజు సార్. ఎట్లుంది భోజనం? మన ఇంటికాడ ఎట్లుంది అట్లుందా? పెద్ద ఏం పేరు? ఎంత ఒక లెక్క అందాదా ఎంత పెట్టచ్చు? ఇది 60 రూపాయలు 70 రూపాయలు పెట్టచ్చు కదా. హోటళ్ళల్లో అయితే కొంచెమే పెడతాడు, ఎంత అన్నం పెట్టాడు కదా. వాస్తవానికి తెలంగాణ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ 19 రూపాయలు ఇస్తుంది దీనికి. ఎంత? 19 రూపాయలు. నువ్వెంత ఇస్తున్నావు? 5 రూపాయలు. ఎంత అవుతున్నాయి? 24. దీనికి 27 రూపాయలు అవుతాయి. 5 రూపాయలు అనుకొని తినకండి. 5 రూపాయలు అంటే మనకు చీప్గా అనిపిస్తుంది. ఎట్లుంది? ఫస్ట్ టైమా ఇదివరకు తిన్నావా? ఏం చేస్తావు? క్యాబా? ఓలానా ఊబరా? ఓలా. మరి ఎప్పటికి తిన్నా ఉండవు కదా. మధ్యాహ్నం ఇక్కడ వస్తే ఇక్కడ తింటా. ఇక్కడికి వస్తావు 5 రూపాయలతో నీకు వెళ్ళిపోతుంది. 5 రూపాయలు కాకుండా గవర్నమెంట్ కూడా ఇస్తుంది, హరే కృష్ణ సంస్థ ఇస్తుంది. టోటల్ నాకు వచ్చి నా ప్లేట్ భోజనాన్ని 30 రూపాయలు ఖరీదు కడుతుంది. 27 అదే ప్లేటు అది మొత్తం కలిసి 30 రూపాయలు ఖరీదు కడుతుంది. దాదాపు 30 రూపాయలు. 27 అయితే వాళ్ళు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఓకే. ఎట్లా నీకు ఏమనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ మంచిగా ఉంది. ఇంట్లో ఇక్కడ ఇంకా బాగానే ఉంది. ఇంట్లో తిన్నట్టే ఉందా? ఎట్టుంది? బియ్యం మంచిగా మంచిగా ఉంది. మరి అక్కడక్కడ కొంచెం బాగాలేదంటారు. ఇంకా అది వండేదాన్ని బట్టి ఉంటుంది సార్. రోజు ఇవే వేస్తారా, ఏమన్నా తేడా వస్తుందా? ఒక్కొక్క రోజు ఒక వెరైటీగా వేస్తారు కర్రీ. అంటే డేలో కర్రీ. నేను ఎన్నో నుంచి తింటున్నావు? నేను నెల రోజుల నుంచి 2 నెలల నుంచి తింటున్నాను. ప్రస్తుతానికి ఇది హైటెక్ సిటీ ప్రాంతంలో 5 రూపాయల భోజనానికి చూడండి ఎంతమంది ఉపయోగపడుతున్నారు. ఇక్కడ 5 రూపాయల భోజనం ఇక్కడ దొరుకుతుంది.
500 భోజనం కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ 500 భోజనం కూడా నీ పక్కన ఎదురుగానే ఒక హోటల్ ఉంటే దాంట్లో 500 భోజనం, ఇక్కడ 5 రూపాయలు. సో ఈ ప్రాంతంలో అంత కాస్ట్లీ ఉండే హైటెక్ సిటీలో కూడా ఇంత భోజనం తింటారు అంటే గ్రేట్ కదా. గ్రేట్ అండి, చాలా గ్రేట్ కదా. అమ్మాయి వాళ్ళు ఎంతమంది వస్తారా? స్టాఫ్ వస్తారా? స్టాఫ్ వస్తారు, ఒక 7-8 మంది వస్తారు. ఓకే, 7-8 మంది వస్తారు. వాళ్ళు ఇక్కడే భోజనం చేసుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు దీని గురించి? మంచిగా అదే మంచిగా దీనికి ఏం లేదు, మంచిగా 10 రూపాయలు భోజనం పెట్టిరంటే మంచిగా ఫస్ట్ క్లాస్ లే అన్నం ఒకసారి ముందు తీసుకుంటారు. ఎక్స్ట్రా వేసుకుంటే ఎక్స్ట్రా కావాలనుకుంటే నాకైతే జరిపోయింది, కొంతమంది సరిపోదు కదా. కొంతమంది సరిపోదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే 10 రూపాయలు ఇచ్చి నాకు 10 రూపాయలు భోజనం పెట్టి మంచి వాళ్ళు అడుగుతారు. అయితే అప్పుడు వాళ్ళు ఏంటంటే భోజనం పెడతారు. ఎప్పుడైనా భోజనం లేకుండా అయిపోయి వెనక్కి పోయినా ఎప్పుడన్నా? ఎప్పుడు పోలేదు. ఎప్పుడు పోలేదా? ఎప్పుడు పోలేదు. నీ పేరేం పేరే? ఏమన్నా హాస్పిటల్ అది ఏంటిది? కంపెనీ. ఎక్కడ ఏం పని చేస్తావు? సెక్యూరిటీ. రైట్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు భోజనం ఇక్కడ? ఇడికి వచ్చినావా? రైట్. ఎట్లుంది భోజనం? ఎట్లుంది? 5 రూపాయలకి సీటే దొరకాలని చాయ్ పోతలేరు. చాయ్ కూడా రాలేదండి. 8 రూపాయలు 7 రూపాయలు ఉంది చాయ్. అవును, అది కూడా 10 రూపాయలు పెడితే కడుపున భోజనం దొరుకుతుంది. చాలా మంచిది. ఇది ఎవరు చేస్తారు అనుకుంటున్నాను? ఎవరు చేస్తారు ఇది? మన గవర్నమెంట్ కేసీఆర్ గారే మలబార్ ధోరణే. అయితే ఇప్పుడు ఇస్తున్నాడు, ఇప్పుడు 5 రూపాయలు పోయినా మెట్టిస్తాడు. అది ఆయన మాట అనేది, ఆ మాట తప్పించుకోవాలి. రైట్. ముఖ్యంగా ఇక్కడ ఊబర్, ఓలా కంపెనీ, తర్వాత ఆటోలు, వీళ్ళందరూ కూడా బయట పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి ఇక్కడ. వాస్తవానికి హైటెక్ సిటీ అంటే మనం ఎదురుగా ఉన్న మినర్వా, బ్లూ ఫ్యాక్స్, పెద్ద పెద్ద హోటల్ని. సో అక్కడ సామాన్యులు అంటే రోజు పని చేసుకునే వాళ్ళు తినాలంటే వందలాది రూపాయలు అవుతాయి. కానీ ఇక్కడ కేవలం 5 రూపాయలు. 5 రూపాయలకే జిహెచ్ఎంసీ మరియు హరే కృష్ణ సంస్థ కలిపి 5 రూపాయలకి ఇక్కడ పేదల కోసం ఒక కార్యక్రమం. చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం క్యాంపస్ పక్కనే ఆడ ఏమంటారు అంటే 2 రూపాయల ప్యాకెట్ అలాగే చేయాలన్నా మేము, మాకు గవర్నమెంట్ తోటి అలాట్ లేదు. వాటర్ ప్యాకెట్ అలాగే తీసుకుంటే తీసుకోవాలి 2 రూపాయలు. అది 2 రూపాయలు అంటారు. చూస్తున్నా ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గరనే చౌరస్తాలో నిఫ్ట్ దగ్గర ఈ సెంటర్. ఇక్కడ ముగ్గురు కానీ 4 కానీ మ్యాన్ పవర్, అంటే వీళ్ళకు వడ్డేయడానికి, వాటర్ ఇవ్వడానికి, ప్లేట్లు ఇవ్వడానికి చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 720 మంది ఈ హైటెక్ సిటీ ప్రాంతంలోని ఈ సెంటర్ దగ్గర 750 మంది వరకు కూడా వస్తారు. కొన్ని పండుగలు కావచ్చు, తర్వాత వేరే అకేషన్స్ కావచ్చు ఉన్నప్పుడు క్రౌడ్ పెరుగుతుంది. సో ఎంతోమంది వచ్చినా భోజనాలు పెట్టడానికి ఈ యొక్క సెంటర్ అంటే ఇస్కా మన హరే కృష్ణ మరియు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేస్తున్న యొక్క భోజన కేంద్రం 5 రూపీస్ మీల్స్ కేంద్రము ఎప్పుడు కూడా సేవలు అందించడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక బై మిస్టేక్ ఏదైనా పండుగలు ఉంటే తప్ప ప్రతిరోజు కూడా సంస్థ పనిచేస్తుంది. లోపలికి వెళ్దాం, అక్కడ కృష్ణ ఉన్నాడు. కృష్ణను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఎంప్లాయా? యాక్చువల్గా నేను ఫిలిమ్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. అప్పుడప్పుడు స్వామీజీ తరపు నేను టెంపుల్కి వెళ్తే ఇట్లా సర్వీస్ చేస్తున్నాను. ఓకే. ఎంతమంది వస్తారు ఇక్కడ? డైలీ 750 వస్తారండి. 720 వస్తారు. అంటే కొంచెం అటు ఇటుగా మ్యాక్సిమం 720 కంపల్సరీ. 700 మందికి రోజు వస్తూనే ఉంటారు. ఓకే. 2 years నుంచి అట్లానే జరుగుతుంది. ఇంకా పెంచొచ్చు కానీ పెంచుతానంటారు ఇంకా ఇక్కడ జనాలు. అంటే 1000-1200 అట్లా 1000 మందికి అట్లా పెంచాలని ఆలోచన ఉంది. కొంచెం టైం పట్టింది. కృష్ణ గారు రైట్, ఎన్ని గంటలకు తీస్తారు ఇది? 11 కల్లా తీస్తామండి. 2 కల్లా కంప్లీట్ అయింది. 11 తీసేసి కల్లా తీస్తాం. 2 కల్లా కంప్లీట్. ఒకసారి 2:32 మధ్యలో అయిపోతుంది. ఓకే. నాకు తెలిసి హైదరాబాద్ ఇది కొంచెం ఎక్కువ కదా? హైదరాబాద్లో మొత్తం 50 సెంటర్స్ ఉన్నాయి. అందులో మాదాపూర్ ఒకటి, నెక్స్ట్ సత్యం థియేటర్ ఒకటి, ఇంకోటి నాంపల్లి దగ్గర అది తగ్గింది. ఈ రెండేనండి, సత్యము మాదాపూర్ ఎక్కువ తింటారు. ఇప్పుడు హైటెక్ సిటీ కదా, ఎవరు నమ్మరు హైటెక్ సిటీలో ఇంతమంది ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదండి, ట్రైన్ వర్క్ చేసే వాళ్ళు, ఆటో వాళ్ళు, ఈ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు, ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఇక్కడే తింటారు. మొత్తం ఎవరు క్యారేజ్లు కూడా తెచ్చుకోవట్లేదు అంట. మొన్న ఒక అతను అంటున్నాడు ఎవరు తెచ్చుకోవట్లేదు, మొత్తం ఇక్కడే తింటున్నాం. అంటే అది వరకు క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవట్లేదు. ఇంకా అందరు ఇక్కడే తింటున్నారు. 5 రూపీస్ మీల్స్. వాటర్ ప్యాకెట్ ఒకటి ఇస్తున్నారు కదా, కడుక్కోవడానికి అదే, తాగడానికి అదే కదా.
యాక్చువల్గా కొంచెం వాటర్ దే ప్రాబ్లం. ఒక కొన్ని రోజులు అయినాక ఇక్కడ అన్ని సెంటర్స్ కి ట్యాంక్స్ వస్తున్నాయి. పైన ట్యాంకులు వాటర్ జిహెచ్ఎంసీ నుంచి ఒక వ్యాన్ వస్తుంది. అన్నిటికీ వ్యాన్ ఒకటి సప్లై చేస్తున్నారు అన్నమాట మొత్తం జిహెచ్ఎంసీ. ఇప్పుడు సపోజ్ అయిపోయింది అనుకోండి, ఒకటేసారి ఎక్కువ మంది వచ్చారు, ఎట్లా అయిపోతున్నా క్లోజ్ చేస్తారు. చాలా వరకు మీరు చూడండి, చివరి దాకా వచ్చింది, 2 దాకా వచ్చినాకే అయిపోద్ది అనమాట. మొత్తం ఎన్ని పట్టుకొస్తారండి బేస్ ఇవన్నీ డబ్బాలు ఎన్ని లెక్క? మొత్తం మనకి 12 వస్తాయండి క్యాన్స్. ఈ క్యాన్ సార్ ఒకసారి బాగుంటారు, ఒకసారి తక్కువగా ఉంటారు. ఏదైనా 2 కల్లా అయిపోతుంది. ఎప్పుడన్నా మిగులుతుందా? మిగలదండి అస్సలు, ఎప్పుడు మిగల. ఇక్కడే మిగల, ఇక్కడ సచిన్ థియేటర్ దగ్గర ఎప్పుడు మిగల. ఎప్పుడు మేము వెనక పంపించింది కూడా లేదు. కావాలంటే ఒక 4 దాకా నేను ఉండేనా వాళ్ళకి పెట్టించి పంపించింది. టోటల్గా మనం 5 రూపాయల మీల్స్ ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలో మనం చూసాము. సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ చాలా బాగుంది, అంతా బాగుంది. 5 రూపాయలకు ఇలాంటి భోజనము సామాన్లకు దొరకడము, దాని వెనుక రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ కృషి. 19 రూపాయలు జిహెచ్ఎంసీ ఇస్తుంది, 5 రూపాయలు కస్టమర్ ఇస్తారు, అంటే ఎవరైతే భోజనం కావాలో వాళ్ళు ఇస్తారు. 24 రూపాయలు వస్తున్నాయి ఫండ్ వీళ్ళకు. తయారు చేయడానికి 27 రూపాయలు వస్తాయి. 27 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 3 రూపాయలు ఈ హరే కృష్ణ సంస్థ భరిస్తుంది. దాంతోపాటు ఇంకా కొన్ని ఖర్చులు కూడా భరిస్తుంది. వీళ్ళకు కొంతమంది దాతలు కూడా సహకారం చేస్తారు. ఇప్పటివరకు మనం హైదరాబాద్లోని 5 రూపీస్ మీల్స్ యొక్క దాని యొక్క ప్రాధాన్యత, అది తినేవారి యొక్క పరిస్థితి, అది వంట, అవన్నీ చూసాం. ప్రస్తుతం మనం దీని వెనుక ఈ బ్యాక్గ్రౌండ్, అంటే ఈ 5 రూపీస్ మీల్స్ రావడానికి గల కారణాలు, దీని ఎంతో కృషి ఉంది, ఆ కృషి కావచ్చు, వాళ్ళు చేసిన సేవ గురించి తెలుసుకుందాం. ఈ 5 రూపాయల భోజనం ఏదైతే ఉందో అది మనకు జిహెచ్ఎంసీ, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బృహత్తమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ నాంది మేము అక్షయ పాత్ర అని మేము మధ్యాహ్న భోజన పథకం చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. చేస్తున్నాం కరెంట్లీ 1,25,000 మందికి రోజు భోజనాలు పెడుతున్నాము. సో అదేవిధంగా మనము ఇక్కడ సిటీలో కూడా ఒక మంచి భోజనం ఏర్పాటు చేస్తే సిటీకి చాలా పనులపైన చాలామంది దగ్గర ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, ఆకలితో ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నం పూట ఒక మంచి పౌష్టికరమైన ఆహారం వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ హెల్త్ కూడా పాడయ్యే అవకాశం ఉంది బయట తినేటప్పుడు. సో ఆ అవసరాన్ని మేము పరిగణలోకి తీసుకుని ఒక పౌష్టికమైన ఆహారం, ఒక నాణ్యమైనటువంటి ఒక ధరకి వాళ్ళకి అందించాలనే ఒక భావనతో మేము గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ తరుణంలో మనం ఈ 2014లో స్టార్ట్ చేసుకున్నామండి. ఫస్ట్ నాంపల్లి సరాయిలో ఒక సెంటర్ స్టార్ట్ అయింది, దాని తర్వాత ఒక 5 సెంటర్లుగా నడిచేది. తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చిందండి. చాలా మంచి స్పందన గవర్నమెంట్ నుంచి మాకు అందింది. అది ఇప్పుడు ఇంటింటాయి వాటి తింటాయి అన్నట్టు ఇప్పుడు ఈ కార్యక్రమము 5 సెంటర్స్గా ఉండేది 2 ఇయర్స్ బ్యాక్, 2.5 years బ్యాక్. ఇప్పుడు కరెంట్లీ 66 సెంటర్స్ ద్వారా రోజు కనీసం ఒక 16,500 to 17,000 రోజు లాభార్థులకి 5 రూపాయలకే మనము భోజనం చేస్తున్నాం అనమాట. దీనికి ప్రత్యేకంగా మేము మా హృదయపూర్వకమైనటువంటి మా అభినందనలు మన గవర్నమెంట్కి, పర్టికులర్లీ మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి, అలాగే మన కేటీఆర్ గారికి. యాక్చువల్లీ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ దీనికి భోజనానికి ఎంత ఇస్తుంది? యాక్చువల్లీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక 5 రూపీస్ మీరు తీసుకుంటున్నారు. అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది? గవర్నమెంట్ మీకు ఎంత ఇస్తుంది? మీకు మీ సంస్థ నుంచి ఏమైనా అడిషనల్గా ఛార్జ్ అవుతుందా? ఎలా దీన్ని ఈ బడ్జెట్ అంతా ఎలా చేస్తున్నారు? అవునండి, యాక్చువల్లీ ఇప్పుడు దీనికి మా ఫస్ట్ కావాల్సింది మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి. దీనికి కావాల్సినటువంటి పెద్ద కిచెన్ని మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సుమారు 9 నుంచి 10 కోట్ల వ్యయంగా అయ్యేవంటి ఒక పెద్ద కిచెన్ని ఇక్కడ మేము నార్సింగి కోకాపేట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మనకు అరబిందో ఫార్మా వాళ్ళు ముందరకు వచ్చి చాలా మటుకు వాళ్ళు దానికి మనకు సహకారం అందించారు. దాని తర్వాత మాకు అయ్యే రోజువారీ ఖర్చులు, అంటే భోజనానికి అయ్యే ఖర్చు అరౌండ్ 27 రూపీస్ దాకా అవుతుందండి. సో దాంట్లో మాకు 19 రూపీస్ దాకా మాకు జిహెచ్ఎంసీ పర్ మీల్ మాకు అందించడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఒక 5 రూపాయలు తినేవాడు 5 రూపాయల భోజనం కాబట్టి 5 రూపాయలు అతను అందిస్తాడు. సో అది పోను మిగిలిన ఒక 3 రూపీస్ దాకా మేము ఆ ట్రస్ట్ నుంచి వేసుకుని మేము ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నామండి. మొత్తం ఈ కార్యక్రమానికి ఎంతమంది పనిచేస్తున్నారు? అంటే ఇప్పుడు మా కిచెన్లో అయితే అండి, కిచెన్లో తర్వాత మా సర్వింగ్ స్టాఫ్ అంతా కలుపుకుంటే ఒక 200 to 220 మెంబర్స్ దాకా ఉంటారండి, ఎవరైతే దీంట్లో వాళ్ళ సేవలను అందిస్తున్నారనమాట. సో ఈ విధంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా దీంట్లో వచ్చిందండి. ఇప్పుడు టోటల్గా గవర్నమెంట్ ఇచ్చేది తర్వాత ఇవన్నీ కలిపి, అంటే దానికి అంత క్వాలిటీ రావడం లేదని అక్కడక్కడ
సో ఆల్మోస్ట్ ఆల్ 90% అందరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇంకొంచెం బాగుండని కూడా కొంతమంది అంటున్నారు. తప్పకుండా అండి, మేము పాజిటివ్గా తీసుకుంటాం ఇలాంటి ఫీడ్బ్యాక్స్ని. ఆల్వేస్ దెర్ ఇస్ ఏ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, మేము దాంట్లో బిలీవ్ చేసేవాళ్ళం అండి. తప్పకుండా మేము యాక్చువల్లీ మీరు చూస్తే మా సాంబార్లో ఆల్మోస్ట్ 25 వెరైటీస్ ఉంటాయన్నమాట. అంటే ఎవ్రీడే ఒక వెరైటీ వస్తుంది. కర్రీస్ కూడా ఎవ్రీడే మీరు చేంజ్ అవుతాయి. రోజు తినేవాళ్ళకి మీరు అడిగితే ఎవ్రీడే దెర్ ఇస్ ఎ వెరైటీ అనమాట దాంట్లో. సో పికిల్స్ కూడా మేము చేంజ్ చేస్తూ ఉంటాము. రైస్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా మేము ఇవి కూడా పరిగణించి ఆ 10%ని కూడా మేము ట్రై చేస్తామండి. తప్పకుండా మీ అందరి ఫీడ్బ్యాక్స్ కోఆపరేషన్ ఉంటే తప్పకుండా మేము అది కూడా రీచ్ అవ్వగలం. రైట్, ఇది మొత్తం మీద హరే కృష్ణ 5 రూపీస్ మీల్స్ వాళ్ళు చేస్తున్న సేవ. ఇంకా చాలా చోట్ల ప్రారంభించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. జిహెచ్ఎంసీ అంటే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఇంకా చాలా సెంటర్లో ప్రారంభించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాం. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. 9 కోట్ల రూపాయలతో నార్సింగ్లో ఒక కిచెన్ ప్రారంభించారు. ఇప్పుడు 16,000 నుంచి అవసరమైతే గవర్నమెంట్ ఆదేశిస్తే 50,000 మందికి కూడా మేము ఈ 5 రూపాయల భోజనాన్ని అందించడానికి మేము రెడీగా ఉన్నామని వారు అంటున్నారు.